థ్యాంక్ యూ సార్. చరిత్రలో ఉండేటువంటి ఎన్నో ఘట్టాలని ఈరోజు మాకు విశ్లేషించినందుకు ధన్యవాదాలు తెలియచెప్తూ తదుపరి మాట్లాడబోతుంది ప్రజల ఆశయాలకి అభిప్రాయాలకి పెద్దపీట వేసేటువంటి నాయకుడు, తన మన అన్న భేదం లేకుండా కష్టం అన్న ప్రతి ఒక్కరికి అండగా నిలబడేటువంటి లీడర్, హార్డ్ వర్క్ మరియు స్మార్ట్నెస్ కలగలిపినటువంటి మంత్రివర్యులు మా నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నారా లోకేష్ గారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ అన్న గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు మా లేడీ టైగర్ సవితమ్మ గారికి, ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, మున్సిపల్ శాఖ మార్చులు అమరావతి పనులు పరిగెత్తిస్తున్న నారాయణ మాస్టర్ గారికి, టూరిజం మార్చులు దుర్గేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మా రౌడీ రాకేష్ గారికి, అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సోదరు పెద్దలు, ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న విగ్రహానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆయన నన్ను అడిగారు. అప్పుడు నా మనసులో నేను ఆలోచించి, ఎవరి త్యాగం అయితే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు, అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగమే మన రాష్ట్రం. ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. యువగలం పాదయాత్రలో మా ఆర్యవైశ్య సోదరుల్ని కలిశాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. దాంట్లో అనేక సమస్యలు మేము పరిష్కరించాం. ఇంకా చేయాల్సిన కొన్ని పనులు మా ఉన్నాయి. కానీ ఆనాడు నేను మిమ్మల్ని గెలిచినప్పుడు ఒక హామీ ఇచ్చా, అమరావతిలోనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పాను. అతి తక్కువ సమయంలో ఈరోజు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంటాం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగులు, అమరజీవి ఆమర నిరాహార దీక్ష 58 రోజులు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన త్యాగం మనకు ప్రతిరోజు గుర్తు పెట్టుకునే విధంగా ఈరోజు ఈ విగ్రహం ఏర్పడింది. మనం ఒకరోజు ఉపవాసం చేయాలంటే ఇబ్బంది పడతాం. అలాంటిది తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన దీక్ష చేశారు. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి
త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ చరిత్ర భావి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. 2025 సెప్టెంబర్ 3న ఇదే పుణ్యభూమి పైన మనం శంకుస్థాపన చేసుకున్నాం. కరెక్ట్గా 194 రోజుల్లో మొత్తం భారతదేశ ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం. మా రౌడీ దొండి రాకేష్ గారిని ఎప్పుడు స్పీడ్ పెంచమని చెప్తా. అలాంటిది విగ్రహం ఏర్పాటులో ఆయన స్పీడే వేరు. ఇక్కడనే ఇప్పుడు కూడా ఉంది కంటైనర్. కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడనే కంటైనర్లో పడుకుని ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆయన ఒక్కరే కాదు, దాని వెనకాల మీరందరూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి ఉన్నారు. మీ సహకారం ఉంది, మీ త్యాగం ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయా. రాజకీయ నాయకులం పలానా రోజులు కదా చేయాలని చెప్తాం, కానీ ముందలు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాంటిది ఈరోజు మేమందరం గర్వపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా ఆర్యవైశ్య సోదరులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. మంత్రులందరూ కలిసినప్పుడు చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్లో చెప్పా, ఆర్యవైశ్య సోదరుల్ని మన ఆదర్శంగా తీసుకోవాలి. రేపు ఎప్పుడైనా విగ్రహం ఏర్పాటు చేయాలంటే అందరం కలిసికట్టుగా ముందరికి రావాలి. అప్పుడే మనం ముందరికి నడవగలుగుతామని వాళ్ళకి చెప్తాం జరిగింది. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. రాజకీయాలు చేయలే, లేదంటే అధికారం కోసం ఆయన చేయలేదు. గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఆయన చేరారు. స్వాతంత్రం కోసం ఆయన పోరాడారు. ఏకంగా సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయనకి జైలుకి వెళ్ళారు. నెల్లూరులో దళితులకు ఆలయం ప్రవేశం కల్పించాలని అహర్నిశలు పోరాడారు. సుమారుగా 5 దీక్షలు కూడా చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రలో పడుతున్న ఇబ్బందులు ఆయన చూశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం మనందరం పోరాడాలి, లేదంటే మహాపాపం చేసిన వాళ్ళం అవుతామని ఆనాడు ఆయన ప్రకటించారు. కొందరి స్వార్థం కోసం ఆంధ్ర రాష్ట్రం రాకుండా చేస్తున్నారని ఆయన యుద్ధమే ప్రకటించారు. వస్తే ప్రత్యేక రాష్ట్రం, పోతే నా ప్రాణం అని ప్రకటించి ఆయన దీక్ష ప్రారంభించారు. ఆనాడే చెప్పారు, దీక్షకి ఎవరైనా స్థలం ఇవ్వకపోతే పర్వాలేదు, రోడ్డు పైన కూర్చుని నేను దీక్ష చేస్తా అన్నారు. ఆయన నిత్యం పోరాట యోధుడు. ఆయన్ను కూడా నేను స్ఫూర్తిగా తీసుకుని నా యువగలం పాదయాత్ర చేశా. ఆనాడు రాత్రి బస చేసానికి ఎవరైనా భూమి ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఆ భూమి 22A పెడతానని బెదిరించారు. ఆనాడే చెప్పా, నేను రోడ్డు మీద పడుకునేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నా, నమ్మకున్న దానికోసం నేను ముందరికి వెళ్తానని చెప్పా.